అయితే మన వాళ్ళు చెప్పుకోరు, వీళ్ళు ఒక పెన్సిల్ మురికి కనుక్కున్నా కూడా చెప్పుకుంటారు. మన వాళ్ళు చెప్పుకోకపోవడానికి కారణం అది పనిచేయదనం, లేకపోతే కాన్సెప్ట్ ఆఫ్ పుటకుట మన వాళ్ళ కూలి ఎక్కువ ఉంటుంది, సస్త చెప్పారు. అయితే మహారాష్ట్రలో ఒక అవిటి వాడు ఉంటాడు, హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన ఒక డిసీజ్కు మెడిసిన్ ఇస్తాడు. వాళ్ళ ఇంటి ముందు క్యూ ఉంటుంది. వాడు పాక్కుంటూ వెళ్ళి అడవిలో పత్రాన్ని కలెక్ట్ చేసి సొంతంగా చేతులతో మెడిసిన్ తయారు చేసి ఇస్తాడు. వాడు అట్లనే చచ్చిపోయాడు, కానీ అది కొడుకు కూడా చెప్పారు ఎట్లా తయారు చేస్తాడు. చెప్పిన కదా మన వాళ్ళకి ఏమైంటుంది, కాన్సెప్ట్ ఆఫ్ పుటపుట గుళ్ళేకుంటుంది, సస్త చెప్తాం. అయితే మనకు ఫిష్ మెడిసిన్ అని ఇస్తారు, బర్తెనా బ్రదర్స్. చేప మందు అంటారు, తెలుసా? చేప మందు ఆస్తమా పేషెంట్స్. అయితే వీళ్ళ దగ్గరికి టాబ్లెట్ ఇండస్ట్రీ వాళ్ళు పోయినారు. అరే నాని, వీళ్ళు చేప మందు ఇస్తున్నారు కదా, దాని ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ చెప్పండి, మేము కొత్త మందు తయారు చేస్తాం, ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళు నేను చెప్పం పోవాలి, నేను చెప్పిన మన వాళ్ళు సస్తే చెప్తాం కాన్సెప్ట్. అయితే నువ్వు మార్కెట్ లో మందు అని అమ్మితే దాని ఫిజికల్ ప్రాపర్టీ చెప్పాలా, కెమికల్ ప్రాపర్టీ చెప్పాలా, అది రూల్. వీళ్ళు టాబ్లెట్ ఇండస్ట్రీ వాళ్ళు కేసు వేసిండ్రు. అప్పుడు జడ్జి వీళ్ళని పిలిపించిండ్రు, బర్తెనా బ్రదర్స్. వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, టైటిల్ చేంజ్ చేసిండ్రు, చేప ప్రసాదం పంపిణీ. ఇంతకుముందు ఏం పంపిణీ అంటే చేప మందు పంపిణీ. జడ్జి పిలిచి, అరే నాని, మీరు మా మందు అమ్ముతున్నారట, దాని ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ చెప్పండి, వాళ్ళు కొత్త మందు తయారు చేస్తారంటే, సార్ మేము మందు అమ్ముతలేం, ప్రసాదం పంపిణీ. ఏమి తీసుకుంటే తీసుకోవాలి, లేకుంటే లేదు. మందు అంటే చెప్పాలా, ప్రసాదం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. జడ్జి కూడా అన్నాడు, అదే ప్రసాదం అంటారా, మనం అడగరాలన్న. సో ఇట్లా ఉంటుంది జీవులు. అండర్స్టాండ్? సమస్య ఆయా. మీరు కూడా మీ ఊళ్ళల్లో ఎస్ఐగా సెలెక్ట్ అయితే జనాల కాన్సెప్ట్ అప్పుడు ఎక్కువ ఉంటుంది, ఉత్తైన ప్రచారం అయిపోతుంది. అండర్స్టాండ్? అక్కడ అమ్మలక్కలు కూర్చొని ఉంటారు, ముఖ్యంగా లేడీస్. ఆడ అట్లా ఈడ అట్లా అనుకుంటారు. అలా ముందు నుంచి పోవాలా, రాక కూర్చుందామంటారు. చాలా కేసెస్ ఉన్నాయి, డీలింగ్ ఉన్నాయి, మళ్ళీ ఈ లేడీస్ కు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇంకా జనరల్ గా కొంతమంది ఒకే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉంటారు. ఈ క్రీములు పెట్టుకుంటూ ఉంటుంది, కొంచెం చదువుకుంటే బాగుంటారు. ఇంకొక కోడలకి ఏం చదువురాలి, క్రీమ్ చూస్తారు, మంచిగా రాసుకుంటున్నారు. ఇది ఏడ తెప్పించుకుంటుందో అని స్టిక్కర్ తెంపేస్తారు. ఇది పోయి ఆ డబ్బా పట్టుకుని అలా భర్త దగ్గరికి ఇసుంటి తీసుకురా అంటారు. కానీ మీరు ఏమో రాసి ఉంటారు, అరే ఏమో పేరు లేదు కానీ ఇదే కావాలని అంటారు. ఇద్దరికి వేయాలైతే సమస్య. ఇప్పటి వరకు మీరు చెప్పండి, బెల్ ఏమంటారు? బెల్ కండిషన్ అనండి.